హలో అమ్మా, ఎలా ఉన్నారు? హాయ్, ఐమ్ కల్కి. Hello. కల్కి మిత్ర. ఆల్రెడీ పరిచయం చేసుకున్నారు కదండి. అది పరిచయం, ఇది రిలేషన్. అంతా విన్నాను సుబ్బు. ఎందుకంత ఎమోషనల్ అయ్యావు? ఏం జరిగింది? వన్ ఇయర్లో సంపాదిస్తా అదండి మ్యాటర్. 10th పాస్, ఇంటర్ ఫెయిల్ అండి. ఆండ్రాయిడ్తో ఆడుకోవడం తప్ప నాకు ఇంకేం తెలీదు. కానీ నేను గెలవాలండి. గెలవాలన్నావు చూసావా, దాంట్లోనే గెలుపుంది. చదువుకోలేదని బాధపడుకు. ఈ ప్రపంచం ప్రతిరోజు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మీ మామయ్యను సంపాదించే లక్ష్యాలు చూస్తాడేమో, కానీ నీలో ఉన్న మంచి లక్షణాలు చూడలేడు. ఎనీ హౌ సుబ్బు, ఇక నీ విషయంలో నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ అన్నావుగా, దాని నుంచే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ అండి. Kabali sir is coming. Come on. అంతా బాగుంది. ఏంట్రా ఇది? వాటర్ అండి, చూసేస్తానండి. డస్ట్ కనిపించలేదా? కనిపించిందండి, గుడ్డ కనిపించలేదండి. డస్ట్ కనిపిస్తే డిస్టర్బ్ అవుతాను తెలీదురా? గుడ్డ లేకపోతేరా నాలుగుతో నాకేయాలి. ఛార్జింగ్ లేని యూపీఎస్ ఫేస్ నువ్వు. ఒరే, నా జీవితంలో తాగుబోతుని చూశాను, తిరిగిపోతుని చూశాను, కానీ నీ ఇలాంటి దున్నపోతుని చూడలేదు. నీకు అసిస్టెంట్ తగలట్టాడు కదా, ఆయన పిలువు. ఏమ్మా సార్. ఈడంటే పనికి మాలిన ఎదవా. నీకేమైంది? ఏమైంది సార్? మళ్ళీ మొదటి నుంచి చెప్పరా. ఒక్కడే అనుకున్నా, ఇద్దరు తయారయ్యారు. ఏం చదువుకున్నావమ్మా? ఇంటర్ ఫెయిల్ సార్. అబ్బా, 10th పాస్ అయినా పాజిటివ్గా చెప్పొచ్చు కదరా. చేతి కట్లు, నుదుటి బొట్టు, ఫేడ్ అవుట్ అయిపోయిన బట్టలు. ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తున్నాడని చెప్తాం అనుకుంటే ఆటికి కూడా రంగులు మార్చేస్తున్నారు. అప్డేట్ అవ్వండి, మారండి అయ్యా. మారమనేది చెప్పొచ్చు కదా. అలా చూస్తావురా దరిద్రుడా, ఆంబోత ముఖం వేసుకుని. వెళ్ళి నేర్పించు. నువ్వు పదరా బాబు. సుబ్బు, ఫీల్ అవ్వకు. సచిన్ ఏం చదువుకున్నాడు తెలుసా? ఇంటర్మీడియట్. క్రికెట్కి దేవుడు. కేరళలో జయన్ ప్రకాష్ 8th క్లాస్ ఫెయిల్. అతనికి వచ్చిన ఆలోచన వల్ల ఫేస్బుక్ 300 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వేలుపిల్లై సుందరరాజన్ అస్సలు చదువుకోలేదు. ఈ రోజున కంప్యూటర్ రంగాన్ని శాసిస్తున్నాడు. హనుమంత్ రామ్దాస్ గైక్వాడ్, మహారాష్ట్ర, రెహమత్పుర. తినడానికి కూడా తిండి లేని టైం నుంచి 1000 కోట్లకు అధిపతి అయ్యాడు. బీవీజీ కంపెనీ పెట్టి 10 లక్షల మందికి ఉపాధి కల్పించాడు. ఆర్జీ చంద్రమోహన్, అరుణ్ ఐస్ క్రీమ్, తమిళనాడు, విరుధనగర్, తిరుతంగల్. 21 సంవత్సరంలో డబ్బులు లేక డిగ్రీ ఆపేశారు. ఇప్పుడు పెద్ద బిలియనీర్ అయ్యారు. 13,000 రూపాయలతో ప్రయాణం మొదలుపెట్టి 8,000 కోట్ల కంపెనీలకి అధిపతి అయ్యాడు. హాస్టన్ ఆక్రోప్రాడా ఇండియాలో పెద్ద డైరీ కంపెనీ. అరుణ్ ఐస్ క్రీమ్, ఆరోగ్య గోమాత, ఇలా చాలా కంపెనీలున్నాయి. నా బాధ అంతా నేను ఇలాగే ఉంటే ఎప్పటికి ఎదగలనా అని. ఏ ఆఫీస్ బాయ్కి ఆలోచనలు రావా? నువ్వు ఎన్ని మెట్లైనా ఎక్కువ, కానీ నువ్వు ఎక్కే ప్రతి మెట్టు నీ కాళ్ళ కిందే ఉంటుంది. గుర్తుంచుకో.